ఇప్పుడు నేను శ్రీ గోషిక ప్రోనల్ నర్సరీలో ఉన్నాను. దాని క్లోనింగ్ నర్సరీ. దాని యజమాని దాసరి రమేష్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన గురించి ఆయనతో మాట్లాడి వీటి గురించి తెలుసుకుందాము. అన్న రమేష్ అన్న, ఈ ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఎక్కడ వీటి గురించి కొంచెం చెప్తారా? ఇది వచ్చి CH5 అంటారు. CH5 2.5 ఇయర్స్కి కాపు వచ్చేస్తుంది. 2.5 ఇయర్స్కి ఎంత ఎన్ని హైట్లు పెరుగుతుంది? ఎన్ని ఫీట్ హైట్? 50 ఫీట్ సార్. ఎకరాకి 50 టన్నులు వస్తుంది 2.5 సంవత్సరంలో. 3 ఇయర్స్ గానే ఉంటే 70 టన్స్ దాకా వస్తుంది. అంటే టన్ను ఎంత రేట్ ఉంటుంది అన్న ఇది? టన్ ప్రెసెంట్ అయితే మన రైతుల కాడించి కట్టింగ్ చేసేవాళ్ళు కొనుక్కునేది టన్ను 6,500 లెక్కన కొనుక్కుంటారు. 6,500 కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు ఇవి మేము సపోజ్ మా పొలంలో అయ్యాలనుకోండి, ఎట్లాంటి నేల అయితే దీనికి అనువుగా ఉంటుంది మీరు కొంచెం చెప్తారన్న? ఇసుక నేల అయితే బాగా వస్తుంది. ఇసుక నేల బాగా వస్తుంది, గ్రోత్ బాగా. ఇప్పుడు కొంచెం ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే కొంచెం రాతి నేల ఉంటుంది, ఎర్రమట్టి, దాంట్లో కూడా బాగా వస్తుంది. CH5 అనేది అన్ని నేలలు వస్తుంది. అన్ని నేలలు వస్తుంది. వాటర్ కూడా తక్కువే తాగుతుంది. నల్ల రేగడిలో వస్తుందా? వస్తుంది. అటు ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయన్నయ్యి? ఒక ఎకరాకి 3 మొక్కలు లెక్కన వేస్తే ఒక ఎకరాకి 3,400 3,300 పడతాయి. 3,400 మొక్కలు పడతాయి. సపోజ్ నాకు ఒక 5 ఎకరాల పొలం ఉందనుకోండి అన్న, నాకు మీరు మొక్కలు వేసి పెట్టాలి అంటే మీరే మీరే లేబర్ అని, అప్పుడు ఎంత పడుద్ది అన్న ఒక రైతుకి? ఒక ఎకరాకి మీరు 3,400 లెక్క నాటాలంటున్నారు. ఒక ఎకరాకి ఖర్చు ఎంత వస్తుంది రైతుకి? నారు రేటు వరకు అది దేని బట్టి ఉంటుంది ప్రైస్ అయితే. సరేలే, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 230 ఉండొచ్చు, అటు ఉంటుంది. అంటే డేస్ అని మీరు చెప్పేది? ఒక రేటు అంటే సీజన్ బట్టి అంటే ఇది ఫ్లోటింగ్ టైప్ రేటు. అంటే ఒక సీజన్ డిమాండ్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తగ్గద్ది. అంటే ఒక మొక్క వచ్చేసి ఎన్ని రూపాయలు ఉంటుందన్నా? 2 రూపాయల? 1.80 నుంచి 3.5 వరకు ఉండొచ్చు. ₹1.80 నుంచి 3 రూపాయలు ప్లస్ కూడా ఉండొచ్చు. అంటే సీజన్ బట్టి. యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ డిమాండ్ వర్షాకాలంలో ఉంటుంది దీనికి, అప్పుడు కొంచెం రేట్ హైగా ఉంటుంది, ఎందుకంటే అవైలబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. కొంచెం ఎండాకాలం ఏంటంటే కొంచెం అవైలబుల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకాడ కొంచెం రేటు తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ నేను ఒక ఎకరాలు వేయాలనుకోండి అన్న, మీరు సపోజ్ మొక్కలు రేట్ చెప్పారు, దాన్ని ప్లాంటేషన్ చేసి అంతా రెడీ చేసి దానికి ఎంత తీసుకుంటారు? ఒక మొక్క ₹1 తీసుకుంటారు లేబర్ ఛార్జ్. దాంట్లో మీరు మొత్తం మొక్కలు నాటి చేసిపోతారు రైతుకి, వచ్చేస్తారు మొక్క ₹1. సరే అన్న. ఇప్పుడు మీ కాడ ఎప్పుడు స్టాక్ ఉంటుందన్న మీ దగ్గర? సపోజు ఇప్పుడు ఫ్రీ డెలివరీ. సపోజ్ నాకు ఇది కంప్లీట్ క్లోన్ టెక్నాలజీ, క్లోనింగ్ టెక్నాలజీ. CH5 అనేది దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయన్నా? మీరు ఒక రకం CJ2 ఉండదు, తర్వాత S10 ఉండదు, చాలా వెరైటీస్ ఉంటాయి. S10 ఉండదు. ఇప్పుడు ఈ వెరైటీ వచ్చి వాటర్ కొంచెం కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, తక్కువ ఉన్నా కూడా మీకు సర్వైవ్ అయిపోద్ది. ఇప్పుడు కొన్ని ఏరియాలు ఉన్నాయన్న రాయలసీమలో, ఇప్పుడు అక్కడ ఏంటంటే కాలం నీళ్ళు ఒక 8 నెలలు వస్తాయి, 7 నెలలు అట్లా, 7 నెలలు అనుకోండి. ఒక 4 నెలలు వాటర్ రావాడ, అక్కడ వాళ్ళకి బోర్లు కూడా లేవు, అక్కడ సర్వైవ్ అవ్వగలవు. అయ్యి సాయిల్ బ్లాక్ సాయిల్ అన్న, నల్లరేగడి ఫుల్. వర్షాకాలం వాటర్ అవసరం లేదు. వర్షాకాలం వాటర్ అవసరం లేదు. ఎండాకాలం నేను చెప్పేది నెలకు ఒక తడి ఖచ్చితంగా ఇవ్వాలి. అది కూడా ఒక 1.5-2 ఇయర్స్ వరకు 1 ఇయర్ కంపల్సరీ కావాలి. అంటే బోర్ ఉన్నోళ్ళు వేసుకోవచ్చు, బోర్ లేకపోతే వేసుకోవచ్చు. అంటే వాటర్ ఉండవని అక్కడ నేల పగిలిపోద్ది. అంటే ఏం కాదు, చావదు, తేమ ఉంటుంది, ఏం కాదు, చచ్చిపోద్ది. అచ్చా. తర్వాత మీరు ఈ నర్సరీ ఉంది కదా, మీ నర్సరీ మీ ఫోన్ నెంబరు ఇవన్నీ మీ డీటెయిల్స్ ఎట్లా మిమ్మల్ని కాంటాక్ట్ కావాలో చెప్తే మీ నెంబర్ చెప్పండి ఒకసారి. అన్న పేరు వచ్చేసి దాసరి రమేష్. ఇది వచ్చేసి గూడూరు నుంచి వెంకటగిరి పోయే రోడ్లో చెన్నూరు గ్రామం ముందు వస్తుంది. ఇది కొటాలమ్మ గుడి దగ్గర ఉంటుంది ఇది. అన్న పేరు వచ్చేసి దాసరి రమేష్. అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 9014050303. ఇది మీ ఫోన్ నెంబరు. మీరు అన్నని ఫోన్ చేయాలంటే ఉదయం 8 తర్వాత సాయంత్రం 6 లోపల కాంటాక్ట్ అయితే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే ఆయన వేరే పనులు కూడా ఉంటాయి కదా. ఆల్ టైమ్ అవైలబుల్ ఉంటారు, కానీ మీరు మిస్ కాల్ చూసుకొని చేస్తారు. కానీ
మీరు ఒక్కోసారి ఏంటంటే ఆయన కన్నా బిజీగా ఉన్నప్పుడు మీరు ఫోన్ ఎత్తలేదని ఫీల్ అవుతుంటారు. అట్లా కాకుండా ఆయన ఫోన్ నెంబర్ చూసుకునేది వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కానీ మీరు ఆయన మీకు కాంటాక్ట్ అవుతాడు. ఒకసారి ఫోన్ ఎందుకు బిజీగా ఉన్నప్పుడు ఎత్తలేకపోతే ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. మీరు వర్కింగ్ అవర్స్లో ఫోన్ చేస్తే మంచిది. మీ పేరేనా? కావాలంటే హోమ్ డెలివరీ తోటలకే డెలివరీ చేయాలి. మీకు మీ పొలం, మీ ల్యాండ్ దగ్గరికి, మీ ఫామ్ దగ్గరికి మొక్కలు డెలివరీ చేసి వాళ్ళే మనుషులు పంపిస్తాం, ప్లాంటేషన్ చేసి ఇస్తారు. వాళ్ళకి మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఒక ఎకరాకు వచ్చేసి ఖర్చు వచ్చేసి మొక్కకు ₹3 యావరేజ్ చేసుకున్నా కూడా ₹4 యావరేజ్ చేసుకోండి. మొత్తం అంతా మీతో మొత్తం ఫైనల్ మొత్తం మీకు ప్లాంటేషన్ అయిపోయేదానికి ₹4 అంటే ₹3 పడదు. ప్రెసెంట్ ఉండేది అయితే ₹3.20 పడుతుంది. మొక్క నాటేదానికన్నా కలిపి ఇప్పుడు ప్రస్తుతం రేట్ వచ్చేసి ₹3.20 వచ్చేసి మొక్క మీకు నాటి ఇచ్చేస్తారు. ఒక మొక్క ₹3.20 లెక్కన ఒక ఎకరాకు వచ్చేసి మీకు 3,400 మొక్కలు పడతాయి. ఎవరన్నా మీకు ఇంట్రెస్టెడ్ వేసుకోవాలనుకుంటే మీరు మొత్తం ఆర్గానిక్, దీనికి ఏమి మందులు ఏమి అవసరం లేదు కదన్నా, ఏం అవసరం లేదు. ఎందుకంటే నాకు మా ఎస్పీకే గ్రూప్లో మొత్తం అందరూ వచ్చేసి ఆర్గానిక్కే వేయాలనుకుంటారు. అక్కడ యాక్చువల్లీ ఎస్పీకే అంటే మీకు ఐడియల్ సుభాష్ పాలేకర్ అని మల్టీ లేయర్ అంటారు. మల్టీ లేయర్ అంటే ఒకే చేలో 3-4 రకాల క్రాప్ వేస్తారు వాళ్ళు. అట్లా వేసుకుని దానికి పనికి వస్తుందా ఇది? ఓన్లీ చౌకొక్కటే వేయాలి, వేరేది వేస్తే వేరే పైరు పెట్టకూడదు. అంతర పంట కూడా వేరేది వేయలేదు. మన నిమ్మలాగా అంతర పంట వేసుకుంటాం 6 months లోపల అంతర పంట మిరపాలంటే అంతే. 6 months తర్వాత వేసుకోదానికి కుదరదు. అచ్చా, మీకు ఒక ఎకరాకు వచ్చేసి అవుట్పుట్ 2.5 సంవత్సరం అయితే 50 టన్నులు, 3 సంవత్సరాలు ప్లస్ అయితే 70 టన్నుల వరకు ఉంటుంది. ఇది రేట్ వచ్చేసి 5,000 to 6,000 వరకు. 6,000 above ప్రజెంట్లీ జో 6,000 అబౌవ్ 6,000 ప్లస్ ఉంది. కానీ మీకు ఫ్లోటింగ్లో అప్పుడప్పుడు రేట్ అటు ఇటు కావచ్చు, ఒక 500 అటు ఇటు అవుతుంది. కానీ 6,000 ప్లస్సే ఉంటుంది, తక్కువ రాదు. ఒక ఎకరాకి మీకు ఒక 2 సంవత్సరాల్లో 50 టన్నులు అంటే 5, 6, 30, 3 లక్షలు ప్లస్ మీకు వస్తుంది. ఖర్చు మొత్తం ఒక 60,000, 50,000-60,000 కన్నా ఎక్కువ రాదు. మొత్తం 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు కలిసి. ఎందుకంటే మీకు మెయిన్ ఏంటంటే వాటర్ సోర్స్ ఉంటే మంచిది. వాటర్ సోర్స్ ఉంటే బాగా గ్రోత్ ఉంటుంది, టర్న్ వస్తుంది. ఇది అన్న గురించి మళ్ళీ ఇంకోసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 9014 05 0303 అన్న. ఇది ఇక్కడ ఎవరన్నా కావాలంటే మీరు డైరెక్ట్లీ కాంటాక్ట్ కావచ్చు. ఫోన్ నెంబర్లోనే మీకు మొత్తం ఇస్తారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీ ఫామ్కి వచ్చి విజిట్ చేసి ఎట్లా చేయాలో అన్నీ సజెస్ట్ చేస్తారు. వాళ్ళే మీకు మొక్కలు నాటి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ తర్వాత మీరు చూసుకోవాలి. సరే అన్న, ఓకే అన్న, థ్యాంక్స్ రమేష్ అన్న.